దేవుడు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మా సిస్టర్ గారిని పరిచయం చేశారు. మా వైఫ్ ఎలా ఎలా మ్యారేజ్ మీకు సెట్ అయింది? ఈ అమ్మాయి ఏజీ చర్చ్ బిలీవర్ అన్న. హ్మ్. అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ హ్మ్. బిలీవరు. హ్మ్. సో, మేము ఒక ఎక్కడ? డెహ్రాడూన్‌లో. ఇక్కడే ఓకే. డెహ్రాడూన్‌లో. ఓకే. సో, మేము ఒక మీటింగ్‌లో కలిసామనమాట. ఓకే. ఒక మీటింగ్‌లో కలిస్తే, అప్పుడు కలిసిన తర్వాత వీళ్ళ పాస్టర్ గారు నన్ను అడిగాడనమాట. ఓకే. "మళ్ళీ పెళ్లి నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు రాజేష్. హ్మ్. సో, నీకు తోడుంటే ఇంకా చాలా బావుంటది" హ్మ్. అని ఆయన నాతో అడిగినప్పుడు, అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి కూడా కొద్దిగా ప్రెషర్ ఎక్కువైందనమాట ఓకే. పెళ్ళికి. ఓకే. అంటే అమ్మాయి పెళ్లి ఇక్కడ ఆ! జేసుకోవాలి. హ్మ్. అమ్మాయి ఆంధ్ర అమ్మాయిని చేసుకో అది ఇది అని అవును. జెప్పేసి చాలా ప్రపోజల్స్ వస్తే, హ్మ్. నాకు మనసులో అయితే ఆంధ్ర అమ్మాయిని చేసుకోవాలని లేదు. ఓకే. ఎందుకంటే నా దర్శనం ఇదే, నా గోల్ ఇదే, ఇక్కడే ఉండాలి. హ్మ్. అంటే ఎందుకంటే నా ఆంధ్ర అమ్మాయిని ఎందుకు వద్దన్నానంటే, హ్మ్. సో నేను వాళ్ళని కష్టపెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకిక్కడ మళ్ళీ వింటర్‌లో ఉండగలుగుతారో లేదో తెలీదు. హ్మ్. మళ్ళీ ఆ అమ్మాయి ద్వారా నేను దేవుడికి దూరం అవ్వకూడదు. ట్రావెల్ చేయాలన్నా గూడా 2, 3 రోజులు పడతది. 2, 3 రోజులు. హ్మ్. సో, ఇంక పెళ్ళిళ్ళకని, వాటికని, వీటికని ఇంగ 24 గంటలు సంవత్సరంలో 4 సార్లు ఆంధ్రాకి తిరుగుతా ఉంటుంటే ఇంగా సో, అవును. నేనేందంటే అన్నా, నా మనసులో ఒకటే ఎప్పుడుంటదంటే, హ్మ్. పేరు దేవుడిది పెట్టుకొని, నేను నా టైమ్ పాస్ చేయాలని అనుకోను. అవును. ఎందుకంటే ట్యాగు పాస్టర్ రాజేష్ అని పెట్టుకొని, ఏం చేయట్లే ఇక్కడ. అవును. అట్లా ఇంక ఉపయోగం ఏముంది? ఒక ట్యాగ్ పెట్టుకొని తిరిగితే నాకు ఏం ఉపయోగం లేదు. అవును. సో, అటువంటిది నాకొద్దు తండ్రి. హ్మ్. సో, నీ చిత్తం ఉంటే ఇక్కడొక నీ సేవకురాలు ఎవరైనా పర్లేదు. హ్మ్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే మేము సేవ చేస్తాం అన్నప్పుడు, హ్మ్. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ అమ్మాయిని చూపించాడనమాట. సో, ఓకే. మేము కలవటం జరిగింది. ఆ పాస్టర్ గారు అడగడం జరిగింది. హ్మ్. ఆ టైంలో ఇంటి నుంచి కూడా ప్రెషర్ అవుతుందని ఓకే చెప్పేసాననమాట. హ్మ్. సో, నా పెళ్ళికి కూడా మా ఇంట్లో నుంచి ఎవ్వరు రాలేదు. ఓకే. ఎందుకంటే అందరూ ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశారు. ఓకే. నీకు అసలు ఆళ్ళెవరో తెలీదు. వాళ్ళ కల్చరల్ తెలీదు. అవును. వాళ్ళు ఏముంటలో తెలీదు. ఏంటి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని కోపం మీద మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళికి రాలేదు. మా పెద్ద అక్కయ్య ఒక్కటొచ్చింది. ఓకే. ఓకే. ఆమె కూడా వచ్చింది. పాపం ఆమెకేమి ఇక్కడ అన్నీ భాష హిందీలో చదువుతుంటే ఆమెకేం తెలీదు. పాపం ఓకే. వచ్చి ఆమె కూర్చుంది. సో, ఓకే. ఇట్లా పెళ్లయిపోయిందన్న. హ్మ్. సో, పెళ్లయిన తర్వాత దేవుడి కృపను బట్టి మాకు ఇద్దరు పిల్లలు. వీళ్ళింట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకున్నారా? ఈళ్ళింట్లో ఓకే. ఒప్పుకున్నారు. ఓకే. సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళే ఎక్కువగా నన్ను చాలా హ్యాపీగున్నారనమాట. ఓకే. ఏందంటే, ఒక పాస్టర్ గారితో మా కూతురికి అంటే, ఆ అమ్మాయి పెళ్లి ప్రార్థన చేసుకునేదేంటంటే, పాపం ఆ అమ్మాయికి కూడా చాలా సంబంధాలొచ్చినాయి. పెద్ద పెద్ద సంబంధాలొచ్చినాయి. హ్మ్. సో, ఆ అమ్మాయి ఏంటంటే, నేను ఏ హిందూ ఫ్యామిలీకెళ్ళకూడదు తండ్రి. ఓకే. ఎందుకంటే, ఇప్పటి వరకు నేను నీ సన్నిధిలో సేవ చేశాను. మళ్ళా నేను హిందూ వ్యక్తితో పెళ్లి చేసుకొని, మళ్ళా ఇక దీపారాధన చేయడం నాకు వద్దు తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నాను.